హలో బుజ్జి పిల్లలు, ఎలా ఉన్నారు? మన బుజ్జి కథలకు మీకు స్వాగతం. ఈరోజు మనం ఈ కథ గురించి తెలుసుకుందాం. పిల్లి ఆవు కథ. విజయనగర సామ్రాజ్యంలో ఎలుకల బెడద ఎక్కువైనప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ప్రతి ఇంటికి ఒక పిల్లిని, దానికి పాలు ఇవ్వడానికి ఒక ఆవును పంపిస్తారు. తెనాలి రామకృష్ణుడు ఆ పాలు తనే తాగాలనుకుని పిల్లికి పాలు పెట్టేటప్పుడు వాటిని వేడి చేసి పెట్టేవాడు. వేడికి నాలుక కాలిన పిల్లి పాలు చూస్తేనే భయపడి పారిపోవడం మొదలుపెట్టింది. కొంతకాలం తరువాత రాజు తనిఖీకి వచ్చినప్పుడు పాలతో బలంగా ఉన్న ఇతర పిల్లులన్నీ బద్ధకంగా మారాయి. కాని పాలు తాగని కారణంగా ఆకలితో ఉన్న రామకృష్ణుడి పిల్లి మాత్రం చాలా చురుకుగా ఉండి ఎలుకలను సమర్థంగా వేటాడుతోంది. రాజు ప్రశ్నించగా రామకృష్ణుడు తన పిల్లిపాలకు భయపడటాన్ని నిరూపించి, పని జరగాలంటే సంతృప్తి చెందకుండా కష్టపడాలనే ఆకలి, మోటివేషన్ ఉండాలి అనే తెలివైన గుణపాఠాన్ని రాజుకు బోధించాడు. ముఖ్య సందేశం: పనిలో విజయం సాధించడానికి ఆకలి, మోటివేషన్ మరియు కృషి అవసరం. పూర్తిగా సంతృప్తి చెందితే లేదా బద్ధకించినా లక్ష్యాన్ని చేరుకోలేము. మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమ్మనాన్నల చేత షేర్ కూడా చేయించండి.